సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది భయ్య. నిజం చెప్తున్నా, వేరే సినిమాలుగా ఓవర్ యాక్టింగ్ కాకుండా సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ మీరు రాజకీయ పరంగా కానీ వేరే రామ్ చరణ్ క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్. అసలు నిజంగా మార్నింగ్ నుంచి చూస్తున్నా, ఎవరైనా యూట్యూబ్లో పెడతారో దానిలో ఎవ్వరు పెట్టలేదు. ఆ క్యారెక్టర్ మాత్రం ఆ సాంగ్స్కి వేరే లెవెల్ చూపించారు. కానీ ఒకటేంటంటే హైరానా సాంగ్ పెట్టలేదు దాంట్లో, ఒక్క సాంగ్ లేదు. అదొకటి చిన్న ఒక్కటి మైనస్. సినిమా ఓవరాల్గా సూపర్. అసలు స్టోరీ సూపర్ ఉందన్న. వేరే రాజకీయ పరం అంటే రియల్ లైఫ్లో జరిగేది బాగా చూపించారు. అంటే ఇలా దోచుకుంటున్నారు రాజకీయ నిజ జీవితంలో ఇలా డబ్బుతోటి ప్రతిదీ వేరే లెవెల్. రామ్ చరణ్ మాత్రం క్యారెక్టర్ వేరే, పోలీస్లో కానీ ఐపీఎస్లో కానీ. నెక్స్ట్ ఐఏఎస్ క్యారెక్టర్ అంటే ఆ లెవెల్లో ఉండాలి. ఎవరైతే చదువుతున్నారో ఐఏఎస్ ఆ లెవెల్లో ఉండాలి. చూడండి సినిమా వేరే. సంక్రాంతి విన్నర్ రామ్ చరణ్. విలన్ క్యారెక్టర్ సూపర్. రామ్ చరణ్ హీరో టైప్ ఎలాగో ఇంకో సెకండ్ విలన్ దానికి మించి ఉంది. ఓవరాల్ గా మూవీ మాత్రం ఎక్సలెంట్. రేటింగ్ 5/4 ఇస్తున్నా, 4.5. డీసెంట్ ఉందండి, బాగుంది. స్టోరీ కూడా బాగానే ఉంది. చాలా బాగా చేశాడు. యాక్చువల్లీ ఫాదర్ రోల్ ఇస్ పర్ఫెక్ట్. విలన్ అసలు మాట్లాడక్కర్లేదండి, ఈజ్ ఆల్వేస్ ఆసమ్. థ్యాంక్ యూ. మూవీ అయితే మంచిగా ఉందన్న. తమనన్న బీజము, చరణ్ అన్న మాసు ఎంట్రీ. ఇక కొన్ని సీన్ అయితే గోస్ బంప్స్. అజయ్ సూర్య అంతే, ఆయన విలన్ కాదు, ఆయన గట్టి హీరో ఈ సినిమాలో చాలా బాగా చేశాడు అజయ్ సూర్య గారు. ఇక ఆయన మామూలుగా ఉండదు ఆయనతోటి. ఇక సరిపాల శనివారం ఎట్లా సేమ్ అట్లనే ఇచ్చిండు ఆయన. మంచిగా ఉంది. పిచ్చి లంచ్ పడుకుని వాళ్ళు. సినిమా బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ మంచిది, కమర్షియల్ మూవీ. ఇక ఎట్లా ఫెస్టివల్ వస్తుంది, ఎట్లా వీకెండ్ ఇచ్చేస్తారు. స్టోరీ బాగుంది, ఫ్లాష్ బ్యాక్ మంచిగా ఉంది, మంచిగా ఉంది అన్న సినిమా అయితే. పిచ్చి లంచ్ పడుకుని వాళ్ళు అన్నా కదా. ఎక్కువ మా యువత కాబట్టి మా కాలేజ్ నచ్చింది. టోప్ ఆయన అజయ్ సూర్య. ఇట్స్ నాట్ ఇట్స్ అ బ్రాండ్. బీజం మసి కొట్టింది తమనన్న. దుబ్బడు కాదు, బండోడికి రజనీ, బక్కోడికి బాలయ్య డైలాగ్ ఉంది కదా మంచిగా, చాలా బాగా కొట్టాడు తమను. 5కి 4.5. మూవీ అనేది ఏంటంటే మన రాజకీయం ప్రజెంట్ ఎలా జరుగుతుంది దాని మీద మనం ఏంటంటే మూవీ ఎంతసేపు పాటలు రొటీన్ కాదు. మనకి ఏంటంటే రాజకీయం గురించి మనం కొంచెం మైండ్ పెట్టి మనం ఆలోచించాలి. ఏం జరుగుతుంది, ఐఏఎస్ అంటే ఏంటి, అది బాగా చూపించాడు భయ్య. ఎక్సలెంట్. అది బాగుంది, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది, A to Z బాగుంది. బాగుందన్న మూవీ. ఓవరాల్గా అంతా బాగుంది. బిగ్ స్క్రీన్ మీద చూసి 3 సంవత్సరాలు అవుతుంది రామ్ చరణ్కి. ఐఎమ్ రామ్ చరణ్ డయాడ్ ఫ్యాను. ఒక రకంగా చెప్పాలంటే నాకు స్క్రీన్ మీద కనిపించడమే గొప్ప. అలాంటిది సినిమా ఒక రేంజ్లో ఉంది. ట్రోల్ చేసేటోళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారన్న, అవన్నీ పట్టించుకోవద్దు. ఒక మూవీ లవర్కి వచ్చి మూవీ చూసి వెళ్ళి చూసినాక మాట్లాడాలి, చూడకముందు మాట్లాడొద్దు. మూవీ పరంగా చెప్పాలంటే ఓవరాల్గా బాగానే ఉంది. కథ, స్క్రీన్ ప్లే అన్నీ బాగానే ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. చరణ్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది ఈ సినిమాలో. వేరియేషన్స్ ఉన్నాయి, 2-3 క్యారెక్టర్స్ ఉన్నాయి, వేరే లెవెల్ ఉంది. ఒకటే చెప్తాం మూవీ లవర్స్కి అందరికి, మూవీ ప్లీజ్ థియేటర్ వాచ్ అంతే. స్టోరీ బాగానే ఉందన్న, అన్నీ బాగానే ఉన్నాయి. స్క్రీన్ ప్లే బాగానే ఉంది, డైరెక్షన్ బాగానే. కాకపోతే శంకర్ది ఏంటంటే అది కొంచెం మనం నార్మల్ ఫ్యాన్స్కి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆ మాస్ ఈ మాస్ అంటారు. శంకర్ ఏంటంటే అర్థం చేసుకుని చూస్తే అది బ్రెయిన్లోకి ఎక్కుతుంది, మనకు ఒక సమాజం మెసేజ్ ఇస్తుంది శంకర్ మూవీ. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. వి లవ్ యూ చరణ్ అన్న. జై మెగా పవర్ స్టార్, జై మెగా పవర్, జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్. వి లవ్ యూ చరణ్ అన్న. అన్న మూవీ ఎలా ఉందండి? గేమ్ చేంజర్ బ్రో, గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడే చూసాను 7:30 షోకి శ్రీరాములు థియేటర్లో. నేను అందరిలాగా ఫేక్ రివ్యూస్ అట్లాంటివి మనకు వద్దు, నేను మామూలుగా నార్మల్గా అని చెప్తున్నాను. సినిమా అయితే డీసెంట్ మూవీ. అంటే మాసు, ర్యాంపేజ్ అవన్నీ మేము చెప్పం. సినిమా చాలా గుడ్ మూవీ. మాసుకు మాస్ ఉంది, క్లాస్ ఉంది బ్రో. అంటే చాలా మంది ఇట్లా అంటున్నారు కదా, కొంచెం రొటీన్ స్టోరీ లాగ్ ఉంది అని అట్లా అంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బ్రో, రొటీన్ స్టోరీ అంటే ఇదేమి కంటెంట్ మూవీ కాదు బ్రో. కొత్త కంటెంట్లు అంటే కంటెంట్ మూవీస్ అయితే సరే కొత్తగా మనం ఎక్స్పెక్ట్ చేయాలి, కొత్తగా ఉంటుంది స్టోరీ అంత కొత్తగా ఉండొచ్చేది అనుకోవచ్చు. కమర్షియల్ మూవీ నాకు ఏముంటాయంటే ఆల్మోస్ట్ డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్. సో ఆల్మోస్ట్ కమర్షియల్ మూవీస్ అంతా అట్లాగే. అసలు దేని గురించి అంటే పొలిటికల్ గురించా లేకపోతే దేని గురించి? ఇది పొలిటికల్ టచ్తో మదర్ సెంటిమెంట్ మూవీ బ్రో. ఓపెన్గా చెప్పాలంటే సెంటిమెంట్ ఉంది,
పొలిటికల్ డ్రామా ఉంది, మాస్ ఉంది, క్లాస్ ఉంది బ్రో శంకర్ మూవీ. ఎక్కడైనా మరి కామెడీ ఇలా ఏమైనా ఉందా? కామెడీ ట్రాక్ కూడా ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్లో కామెడీ ట్రాక్ చాలా బాగుంది. అంటే పృథ్వీరాజ్ గారు కానీ, మనకి తమిళ్లో ఒక యాక్టర్ ఉన్నారు, సారీ ఆయన పేరు మర్చిపోయాను, మనకి ఎస్జే సూర్య పక్కన ఉంటారు. సో ఆయన వేసే డైలాగ్స్ వెరైటీకి చాలా కామెడీ సెన్స్ అనేది క్రియేట్ చేశారు. ఇందులో సునీల్ క్యారెక్టర్ ఎలా చూపించారు? సో సునీల్ క్యారెక్టరు ఓకే బ్రో, కొత్తగా క్రియేట్ చేశారు. బట్ నాకు ఎందుకు అవసరం లేదనిపించింది. ఆయన నార్మల్గానే యూస్ చేసుకోవాలంటే బాగుండేది. బట్ కొత్తగా ట్రై చేశారు. శంకర్ గారు ఆల్మోస్ట్ అన్ని కొత్తగా ట్రై చేస్తారు కదా. సో ఇది కూడా కొత్తగా. హీరోయిన్ క్యారెక్టరు ఎంతవరకు వాడాలో అంతవరకు వాడారు బ్రో. ఎక్కువ యూజ్ చేయకుండా ఓకే, సినిమాకి ఎంత అవసరం అంతవరకు వాడారు. విలన్ది ఫేస్ టు ఫేస్ సూపర్ ఉంది బ్రో. అసలు ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే వాళ్ళిద్దరి మధ్య మామూలుగా లేవు, రేంజ్లో ఉన్నాయి. సో మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, డైలాగ్ వేరియేషన్స్ ఉన్నాయి, అలాగే డైలాగ్ వార్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బాగున్నాయి బ్రో వాళ్ళిద్దరి మధ్య. స్క్రీన్ ప్లే డైరెక్షన్ బ్రో ఫస్ట్ హాఫ్ క్లాస్ మూవీ బ్రో, ఓపెన్గా చెప్తున్నాను. సో స్క్రీన్ ప్లే అనేది ఫస్ట్ హాఫ్లో ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, సో వన్ బై వన్ ఇంట్రడ్యూస్ చేసేదానివల్ల స్క్రీన్ ప్లే అనేది కొంచెం అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్లో వచ్చిన బ్లాస్ట్ అంటే ట్విస్ట్ ఒకటి ఉంది, నేను స్పాయిలర్ చేయను దాన్ని. ఆ ట్విస్ట్తో స్టార్ట్ అవుతుంది, ఇంటర్వెల్ నుంచి పీక్ ఉంటుంది మూవీ. ఇంకా అప్పన్న క్యారెక్టర్ అయితే మాత్రం ఇంకా రంగస్థలం తర్వాత మళ్ళీ చెప్పుకుంటారు అంత అప్పన్న క్యారెక్టర్ గురించి. అంటే ఫస్ట్ హాఫ్ కూడా లాగ్ ఉంది అంటున్నారు కదా, మీరేమంటారు? లాగ్ లేదు బ్రో, అక్కడ మూవీ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న తలక వీళ్ళు లాగ్ అనేది ఫీల్ అవుతారు. బ్రో ఎంట్రీ సీన్కి ఇచ్చేయచ్చు బ్రో, యాక్చువల్గా అయితే పైసలు చాలా కొత్తగా చూపించాడు రామ్ చరణ్ ఎంట్రీ సీన్. అట్లీస్ట్ 500 కోట్లైనా కొడుతుందా కొట్ట అని ఇట్లా అనుకుంటూ ఉన్నారు కదా, మీరేమంటారు? బ్రో మామూలుగా మాకుండే టార్గెట్ ఏంటంటే, మేము యాజ్ అ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్గా మేము అనుకున్న టార్గెట్ 700 to 800 crores. 500 అనేది అసలు మా లెక్కలో లేదు. ఆల్మోస్ట్ అది ఖచ్చితంగా రీచ్ అవుతుంది బ్రో. ఆయన ఏం చిన్న యాక్టర్ కాదు బ్రో. రామ్ చరణ్ అనేది ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. ఇదేం ఫస్ట్ సినిమా కాదు, సెకండ్ సినిమా ఏం కాదు. సో ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. సో అసలు ఆ లెక్కల గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు బ్రో. ఓవరాల్గా జెన్యూన్గా అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు బ్రో? రేటింగ్ అనేది చెప్పను కానీ ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ ఈజ్ ఏ క్లాస్ గుడ్ మూవీ, సెకండ్ హాఫ్ ఈజ్ ఏ మాస్ యూరోపియా. అంతే బ్రో. థ్యాంక్ యూ. యావరేజ్ అన్న, బాగాలేదు. రామ్ చరణ్ తేజ్ యాక్టింగ్ బాగుందన్న. మూవీ వన్ టైం వాచ్. మ్యూజిక్ అంతా బాగుంది. స్టోరీ ఎలా ఉందన్న? స్టోరీ బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్ యాజ్ యూజువల్ శంకర్ గారి మూవీలో మెసేజ్ ఓరియంటెడ్. అంటే అన్ని గెటప్స్ చూపించారు కదా, ఏమైనా రొటీన్ అనిపించిందా? రొటీన్ కమర్షియల్ మూవీ అంటే. ఎక్కువ మీకు ఏ గెటప్ నచ్చింది? కలెక్టర్ రోల్ నచ్చింది. ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా? అదంతా బాగుంది. నార్మల్ అంతా స్టోరీ మెసేజ్ ఓరియంటెడ్ అంతా. ఇక్కడ లాగ్ ఉందా? లేదు, బాగా యావరేజ్ ఉంది. సూపర్. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్టింగ్ అన్న. అప్పన్న క్యారెక్టర్ ఎక్సలెంట్ అన్న. రంగస్థలం కన్నా ఎక్సలెంట్ ఉంది. అంటే అప్పన్న క్యారెక్టర్ రంగస్థలంలో కన్నా ఆ క్యారెక్టర్ కన్నా చాలా బాగుంది. స్టోరీ ఎలా ఉందన్న? స్టోరీ అంతా చాలా బాగుంది. ఇప్పుడు అందరు చూడండి, సినిమాల హాల్లో చూస్తేనే అర్థమవుతుంది. అంటే మరి ఎక్కడైనా లాగ్ అనిపించింది? అంటే అట్లా ఏం లేదు, బాగుంది. శంకర్ మళ్ళీ కంబ్యాక్ అయ్యిండు. కామెడీ ఏమైనా ఉందా? కామెడీ సీరియస్ ఉన్న దగ్గర సీరియస్ చూడాలి, కామెడీ ఎక్స్పెక్ట్ చేయడు దాంట్లో. అంత సినిమా చాలా బాగుంది. సినిమా చూడండి భయ్య, సినిమా చాలా బాగుంది. బాగుందన్న, బాగుంది సినిమా, బాగుంది, స్టోరీ ఎలా ఉందన్న? పర్ఫెక్ట్. డిఫరెంట్ ఉందా మూవీ? డిఫరెంట్ ఏం లేదు, బట్ శంకర్ ఇస్ బ్యాక్. పర్లేదు, సినిమా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అన్న యాక్టింగ్ గురించి కొత్త మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను యాక్చువల్గా మహేష్ బాబు ఫ్యాను. సినిమా అయితే బాగుంది. ఇక్కడ లాగ్ అనిపించిందా? లాగ్ ఏమీ అనిపించలేదు, పర్లేదు. బాగుంది, బాగానే ఉంది. 2 గంటల టార్చర్ అన్న, టార్చర్ సినిమా. సూపర్, చాలా బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది సినిమా, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ చాలా బాగుంది, క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. అన్ని గెటప్లలో చూపించారు కదా, మీకు ఎక్కువ ఏ గెటప్ నచ్చింది? రామ్ చరణ్ గారు అన్ని గెటప్స్ లో బాగున్నారు. ఓన్లీ 2 characters లో ఉన్నారు. బోత్ 2 ఆర్ వెరీ గుడ్. చాలా బాగుంది. కైరాధ్వని కూడా షీస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ గుడ్. ఓన్లీ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నానా హైరానా సాంగ్ లేదు.
ఎక్కడ లాగ్ అనిపించిందా మేడం? లాగ్ ఏం లేదు, కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం అనిపించింది, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్, బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 4.